ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మమే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ కుంభరాశి వాళ్ళకి మైండ్, మనసు, ఆలోచన ఎప్పుడు చూసినా కూడా నిండుకుండ హృదయం వెళ్తుంది. నిండుకుండ హృదయం అంటే రేపు వాన వస్తుందంటే ఇయాలే గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. అలాంటి జాగ్రత్తలు కొన్ని పడతారు. కాబట్టి వీళ్ళు ఎంత జాగ్రత్త పెడతారో అంత దెబ్బతింటారు, వెనక్కి అంత బ్యాక్కి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళకున్న టాలెంటు, వీళ్ళకున్న తెలివితేటలు చాలా వరకు బాగుంటాయి. కానీ వీళ్ళ టాలెంటు, వీళ్ళ విధానము అనేది ఉపయోగించే విధానం ప్రకారంగా ఉపయోగించకుండా కొంత నిదానము, కొంత అజాగ్రత్త ఆలోచనలో చేయొచ్చులే, పోవచ్చులే, ఏం కాదులే, నాకంటూ వస్తుందిలే, నాకు ఉద్యోగం వస్తుందిలే అన్నట్టుగా కొంతమందికి, నాకు పెళ్ళి అవుతుందిలే అనేది కొంతమందికి, నాకు చదువు వస్తుందిలే అనేది కొంతమందికి, అలాగ కొంత అజాగ్రత్తతోని కొన్ని పాటించిన దాని వలన వాళ్ళకి కొంత బ్రేక్ అయిపోతుంటుంది. అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఏలునాటి శని, ఆ ఏలునాటి శని వలన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి 3 గ్రహాలు వాళ్ళని ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాలు కానీ కొంచెం తెలిగిపోతే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ పడ్డ బాధలు, వాళ్ళు చేయాల్సిన కొన్ని విధానాలు వెలుగులోకి రాబోతున్నాయి. పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, కొన్ని చేయాల్సినవి రాజకీయ పరంగా కానీ, లేదు రియల్ ఎస్టేట్ పరంగా కానీ, చేసే వ్యవసాయ విశేషాల గురించి కానీ, బిజినెస్ విశేషాలు కానీ, ఎక్కువగా స్నేహితుల వల్ల నుంచి చాలా వరకు మోసపోవటం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తలు కొన్ని పాటిస్తే మంచి భవిష్యత్తు, మంచి పనులు, మంచి కార్యక్రమాలు, అభివృద్ధి అయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసాయి. వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల శక్తుల వల్ల ముందుకు పోలేకుండా ఏదో ఒక సమస్యలో ఇరక్కబోయి, ఏదో ఒక చిన్న సమస్యలో ఇరక్కబోయి, ఆ సమస్యలో నుంచి వీళ్ళు బయటపడక కొంత డబ్బు సమస్య కానీ, లేదు వాళ్ళ పర్సనల్ సమస్య అయినా కానీ, లేదు కొంచెం ఈ రుణబాధల గురించి అయినా కానీ, లేదు మన అప్పు తెచ్చుకున్న తర్వాత ఆ అప్పు కట్టని వెడల మన మీదకి కొన్ని లేనిపోయిన కొన్ని ఆరోపణలు కొన్ని రావటం కానీ జరుగుతుంటాయి. దానివల్ల ఇటు అప్పు కట్టలేక, బిజినెస్ చేయలేక వాళ్ళ మైండ్ అప్సెట్ అయిపోయి, మైండ్ ఏం చేయాలో వాళ్ళకి తెలిసిన విషయాలు కానీ, వాళ్ళు చేసే టాలెంట్ అయిన పనులు కానీ చేయలేక సతమతం అయిపోయి సతుకులు పడి కూర్చుంటారు. కాబట్టి మీకు అంటూ మళ్ళీ ఇంకొక రోజు రాబోతుంది. అది దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ వారంలోనే మీకు ఏ రూపంలో నుంచో ఒక రూపంలో మీకు అన్నదమ్ముల రూపము, స్నేహితుల రూపము, భార్య రూపము, స్నేహితురాల రూపము, బిజినెస్ రూపము, మనం చేసే పని రూపంలో నుంచి కానీ మనకి కొన్ని పనులు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. గురుగారు, మరి కుంభరాశి వారు ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిదంటారు గురుగారు? ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే చాలా వరకు చాలా బాగుంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ మీరు 7 వారాలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీకు అన్ని విధానాలుగా జయప్రదం కలుగుతాయి. ఓం నమ శివాయ. చూసారు కదండి, గురుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.